మీ బండి కూడా రన్నింగ్లో సడన్గా స్లో అయిపోతుందా? సరైన పికప్ లేకపోవడం, రన్నింగ్ లో ఎక్కువగా అదే పనిగా జర్కింగ్ రావడం, చాలా లేట్ గా స్టార్ట్ అవడం, ఇలాంటి కంప్లైంట్లు అయితే ఇప్పుడున్న BS6 వెహికల్స్ లో తరచుగా వచ్చే కంప్లైంట్లు. ఇవి ఎందుకు వస్తాయి అంటే టైం టు టైం మనం సర్వీసింగ్ చేయించకపోవడం వల్ల ఇవన్నీ అయితే వస్తాయి. మనకి ఇక్కడైతే డిస్ప్లేలో చెక్ లైట్ వెలుగుతుంది, అంటే దీనికి కూడా ఏదో కంప్లైంట్ ఉందన్నమాట. మనం స్టార్ట్ చేయగానే చెక్ లైట్ అనేది ఆఫ్ అయిపోవాలి, కానీ ఆఫ్ అవ్వలేదు. ఈ బండి కస్టమర్ అయితే మనం ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ అయితే పెట్టారు. మీ వీడియోస్ అన్ని ఫాలో అవుతున్నాను, నా బండికి జర్కింగ్ కంప్లైంట్ ఇంకా చెక్ లైట్ కంప్లైంట్ ఉంది అని చెప్పారు. ఈ జర్కింగ్ కంప్లైంట్ అయితే ఎక్కువ నా చేతిలో ఉంది కదా, దీని అయితే O2 సెన్సర్ అంటాం. దీని వల్ల అయితే మనకి జర్కింగ్ కంప్లైంట్ వస్తుంది. ఇలా చూడండి, ఇది ఎంతలా పాడైపోయింది. ఏ సెన్సర్ అయినా సరే మనకి కంప్లైంట్ రాకముందు అయితే టైం టు టైం సర్వీసింగ్ చేయించుకుంటే కొత్త సెన్సర్ వేసే పని అయితే మనకు ఉంది. పికప్ కి సంబంధించిన సెన్సర్ లో ఈ O2 సెన్సర్ కూడా ఒకటి కాబట్టి నేనైతే దీన్ని నీట్ గా క్లీన్ చేసి అయితే ఫిక్స్ చేస్తున్నాను. మన బండిలో ఏ సెన్సర్ అయినా సరే క్లీన్ చేయడానికి అయితే మనం ఎక్కువగా థ్రాటిల్ బాడీ క్లీనర్ అయితే వాడుకోవాలి. సో అది వాడుకుంటే మనకైతే నీట్ గా క్లీన్ అవుతుంది, తర్వాత సెన్సార్ అయితే డ్యామేజ్ అవ్వకుండా అయితే ఉంటుంది. చాలా మంది కస్టమర్లు చెక్ లైట్ వెలిగినప్పుడు దానికి సంబంధించిన సెన్సార్ని క్లీన్ చేస్తే సరిపోతుంది కదా అని అనుకుంటారు. ప్రతి సెన్సార్ క్లీన్ చేసేస్తే పని చేయదు, ఒక్కోటి క్లీన్ చేసినా సరే పని చేయదు అనమాట. సో దాన్ని అయితే మనం ఖచ్చితంగా రీప్లేస్ అయితే కొత్త పార్ట్ అయితే వేసుకోవాల్సింది. BS6 వెహికల్ సర్వీసింగ్ ఇచ్చేటప్పుడు అయితే కస్టమర్ మాకు ఖచ్చితంగా టైం అయితే ఇవ్వాలి. నేను ఈ వీడియోలో చూపించినంత ఈజీగా అయితే వర్క్ అయితే ఉండదు. నేనైతే కొత్త సెన్సార్ వేయలేదు, కానీ ఇంచుమించు కొత్త సెన్సార్లు అయితే దీన్ని తయారు చేశాను. చూసారు కదా ఎలా ఉందో, కొత్త దానిలోకే ఉంది కదా. ఫైనల్లీ రిజల్ట్ ఎలా వచ్చిందో మీరే చెప్పాలి. ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు. చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ స్కూటీస్ కూడా ఎలాంటి కంప్లైంట్ ఉంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను.